మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరిద్దరు? I thought I should title this episode God does not censor. Yes. నాకు ఎందుకు సార్ బాబులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎందుకు లేదు మాకు. అప్పుడు డబ్బులు లేదు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పుడు కూడా చాలా మందికి మరో ప్రజారాజ్యం అవుతుంది ఎందుకు అది చాలా నెగిటివ్ వచ్చింది. బట్ ఆ టైంలోని ఇప్పుడు రూలింగ్ పార్టీకి సపోర్ట్ చేసి మద్దతు ఇచ్చి దగ్గరుండి గెలిపించారు. He was one of the helping hands for that party to win in the election. సో దగ్గరుండి గెలిపించారు. గెలిపించిన తర్వాత నెక్స్ట్ అటెంప్ట్ లో అతను సింగిల్ గా పోటీ చేశారు పార్టీ. ప్రతి చోట అతను క్యాండిడేట్స్ నిలబెట్టి పోటీ చేశారు. ఆయన 2 చోట్ల నిలబడి 2 చోట్ల ఓడిపోయారు. నెక్స్ట్ డే రిజల్ట్ వచ్చి నెక్స్ట్ డే గవర్నమెంట్ ఏ తప్పులు చేసినా సరే నేను దానికి నిలబడి పోరాడుతా అంటే ఇమీడియట్ గా గెట్ బ్యాక్ అయిపోయారు అతను. ఇన్ఫాక్ట్ ఆయన మా టైంలో చేసిన సినిమాలు డబ్బులకి పార్టీకి ఫండ్ ఇవ్వడానికే, పార్టీని ఫండ్ చేసుకోవడానికే. ఆయన లగ్జరీస్ ఏం అనుభవించలా. ఇప్పుడు పార్టీని రన్ చేయడానికి కావాల్సిన డబ్బులు మాత్రమే సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. యాక్చువల్లీ అజ్ఞాతవాసితో ఇంకా ఆపేస్తాను అన్న వ్యక్తి మళ్ళీ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడానికి కారణం వేరే వేరే పొలిటీషియన్స్ కి వాళ్ళందరికీ బయట పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయి, వాళ్ళు సంపాదించుకున్నారు, దానికి తగ్గ పార్టీని రన్ చేసుకున్నారు. బట్ ఇతనికి ఓన్లీ ఇన్కమ్ ఈ సినిమా. కరెక్ట్. ఈ డజంట్ హ్యావ్ ఎనీ బిజినెస్. సో అందుకని మళ్ళీ సినిమాలోకి ఎంటర్ అయ్యారు.